Hi everyone, this is Sudhakar, bogam. Welcome to SB Tech Tuts. Last video లో JavaScript లో కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో JavaScript లో లూపింగ్ స్టేట్మెంట్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వర్క్ చేయడం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ వెబ్ టెక్నాలజీలో JavaScript పైన కంపల్సరీగా లూపింగ్ స్టేట్మెంట్స్ లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ లూపింగ్ అంటే ఏంటి? మనకు సి లాంగ్వేజ్లో సి ప్లస్ జావాలో ఏ విధంగా అయితే లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో సేమ్ అవే ఉంటాయి, అవే సింటాక్స్లు, కాకపోతే ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూపింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ రిపిటేషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ కండిషన్. అంటే ఒక ప్రోగ్రామింగ్లో సర్టెన్ స్టేట్మెంట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి, క్లియర్. సో ఆ రిపిటేషన్ని మనం రిమూవ్ చేయడానికి మళ్ళీ మళ్ళీ రాయకుండా, సో బేస్డ్ ఆన్ కండిషన్ అంటే మనకి ఎన్ని టైమ్స్ రిపిటేషన్ జరగాలి, సో కండిషన్ బేస్ చేసుకుని రిపిటేషన్ జరగాలనా, వీటిని అన్నింటిని బేస్ చేసుకొని సర్టెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరగాలన్నప్పుడు వి యూజ్ లూపింగ్. సో కొన్ని స్టేట్మెంట్స్ రిపీటెడ్ అవుతున్నాయంటే మళ్ళీ 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 రాయాల్సి వస్తూ ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేయడానికి లూపింగ్, క్లియర్. మరి ఇక్కడ జావాస్క్రిప్ట్లో ఏమేమి ఉన్నాయి లూపింగ్ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ లూప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వైల్ లూప్, సెకండ్ వన్ డూ వైల్, థర్డ్ వన్ వచ్చేసి ఫర్ లూప్. మనకు సి లాంగ్వేజ్లో సి ప్లస్ జావాలో కూడా అవే ఉంటాయి. ఫస్ట్ వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. While loop is used to execute a block of code repeatedly as long as specified condition is true. Once this specified condition becomes false, the loop will be exited. అంటే బేస్డ్ ఆన్ కండిషన్ ట్రూ అయితేనే సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరగాలి అనే సిచ్యువేషన్ ఉంది. సో దానికోసం మనం వైల్ లూప్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మనకు బేసిక్ లూప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి మనము అంటే దీనికి ఒక చిన్న ఫార్మాట్ ఉంటుంది, దాన్ని మనం సింటాక్స్ అంటాము. సింటాక్స్ చూసినట్లయితే వైల్ విత్ ఇన్ పారెంథసిస్లో కండిషన్, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, లోపల కోడ్ ఏదైతే ఎగ్జిక్యూటబుల్ కోడ్ మనకు రిపిటేషన్ జరగాలో ఆ కోడ్కి సంబంధించిన కోడ్ ఇక్కడ రాస్తాము. తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక లూప్ రిపీట్ అవ్వాలంటే మనకు ఒక వేరియబుల్ కావాలి, క్లియర్. సో ఒక వేరియబుల్ మీదే లూప్ అనేది రిపిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ లూప్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అనేది వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇనిషియల్ వాల్యూ తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేస్తావా, దాన్ని డిక్రీజ్ చేస్తావా, అది ఎనీ టైమ్స్ కావాలి నీకు రిపిటేషను, బేస్డ్ ఆన్ ఆ వేరియబుల్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్లియర్. అది ఏ లూప్ అయినా కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ కానీ, ఫర్ లూప్ కానీ. సో లూప్ రిపీట్ అవ్వాలంటే ఒక వేరియబుల్ కంపల్సరీ కావాలి. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు ఇలాంటివి, క్లియర్. సో వైల్ లూప్ అయితే మనం ఎలా యూజ్ చేస్తామంటే వైల్ కండిషన్, దానికి సంబంధించిన బ్లాక్. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రాము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రోగ్రామ్ నేను సపరేట్గా రాస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న లాజిక్ ఇక్కడ చూద్దాం. ప్రోగ్రామ్ నేను తర్వాత రాస్తాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడైతే చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా వేర్ i = 1 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు లూప్ ఒక 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, వైల్ లూప్ యూజ్ చేస్తే వైల్ i వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 1 నుండి స్టార్ట్ చేసినాం కాబట్టి i <= 10 అయ్యే వరకు మనకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి, క్లియర్. మీకు ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అన్ని రాయాలి ఇక్కడ. సో తర్వాత మరి ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటున్నాడు. మరి ఈ వేరియబుల్ i వాల్యూ 1 ఉంది, అప్ టు ఎక్కడ దాకా ట్రూ అవుతుంది, 10 వరకు ట్రూ అవుతుంది. మనం ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే అది ఇన్ఫినిటీ టైంకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే i వాల్యూ 1 అప్డేట్ అవ్వట్లేదు. సో మనం అప్డేట్ చేయాలి బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్. నీకు ఎన్ని టైమ్స్ కావాలి, 10 టైమ్స్ కావాలనుకోండి, i వాల్యూ 1 ఆల్రెడీ ఉంది. సో 1 <= 10 కండిషన్ ట్రూ అయింది. తర్వాత i ఏం చేయాలి, మనం +1 చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ i = i + 1 చేస్తున్నాను. ఫస్ట్ i వాల్యూ 1, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. అంటే రిపిటేషన్ అనేది ఈ వేరియబుల్కి సంబంధించిన వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ +2 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 1, తర్వాత 3 అవుతుంది, తర్వాత 5 అవుతుంది, 7 అవుతుంది, 9 అవుతుంది. 5 టైమ్సే వస్తుంది మనకి ఎగ్జిక్యూషన్, క్లియర్. మనకు 10 టైమ్స్ కావాలి కాబట్టి +1 చేసి, అంతే సింపుల్ లాజిక్. ఈ విధంగా మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కావాలో ఆ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ మనం దీనిపైన రాయాలి, క్లియర్. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ మనం ముందు చూద్దాం. నెక్స్ట్ డూ వైల్. చూడండి ఇదేం చేస్తున్నాం. దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్ బిఫోర్ చెకింగ్ ఇఫ్ ది కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ దెన్ ఇట్ విల్ రిపీట్ ది లూప్ యాజ్ లాంగ్ యాజ్ ది కండిషన్ ఈస్ ట్రూ. అంటే వైల్ లూప్ టు డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే వైల్లోనేమో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ డూ వైల్లో ఏంటంటే ఫస్ట్ డూ అంటే 1 టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది, 1 టైం ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత కండిషన్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అది మనకు డూ వైల్లో ఉండే స్పెషాలిటీ. అంటే కండిషన్ ఫాల్స్ అయినా సరే డూ వైల్లో
వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. బట్ వైల్లో మాత్రం బేస్డ్ ఆన్ కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ డూ వైల్ అలా కాదు, ఫస్ట్ డూ ఆఫ్టర్ దట్ కండిషన్ చెకింగ్. అదొకటే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్ వర్క్. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఒకసారి చూడండి. సింటాక్స్ చూసినట్లయితే డూ, ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన బ్లాక్, అందులో కోడ్ ఇంక్రిమెంట్ సేమ్ ఇందాక రాసినట్టు. తర్వాత వైల్ కండిషన్ సెమీకోలన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది స్టూడెంట్స్ మర్చిపోతూ ఉంటారు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు ఇదే లాజిక్ని డూ వైల్కి అప్లై చేస్తా. చూడండి, వేర్ i = 1, ఫస్ట్ డూ, ఏం డూ చేయాలి, ఆ స్టేట్మెంట్స్ రాయాలి. మీకు ఏదైతే రిపిటేషన్ కావాలో ఆ స్టేట్మెంట్స్ అని అక్కడ రాస్తాం. తర్వాత i = i+1, ఇది డూకి సంబంధించిన బ్లాక్. తర్వాత ఏం చేయాలి, కండిషన్ చెకింగ్. వైల్ ఏమని పెట్టాలి, 10 టైమ్స్ రావాలి కాబట్టి i ≤ 10 సెమీకోలన్. ఇంతే సింపుల్. సో ఈ లూప్ రాసిన మనకు అవుట్పుట్ అయితే సేమ్ వస్తుంది. క్లియర్. సో వైలోనేమో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఈ లూప్లోకి వెళ్ళదు, ఈ బ్లాక్ స్కిప్ చేసుకొని రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అదే డూ వైల్ అయితే ఫస్ట్ డూ వితౌట్ చెకింగ్ కండిషన్, ఫస్ట్ డూ తర్వాత కండిషన్ చెకింగ్. కండిషన్ ఫాల్స్ అయినా సరే వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది డూ వైల్లో. క్లియర్, అదొకటే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్. ఇక నెక్స్ట్ వన్ ఫర్ లూప్. చూడండి, ఫర్ లూప్ అనేది మనం మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాం. A set of instructions can be executed repeatedly for a specific number of times by using for loop. ఇది కూడా సేమ్ వర్కే, కాకపోతే దీని ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి దీని సింటాక్స్ ఎలా ఉంటుందో. ఫర్ విత్ ఇన్ పారెన్సిస్లో ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషన్, సెమీకోలన్ కండిషన్, సెమీకోలన్ ఇంక్రిమెంట్, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, లోపల బ్లాక్ ఆఫ్ కోడ్. ఒకసారి మనం వైల్ లూప్ చూసినట్లయితే ఇదేమో మనకు ఇనిషియలైజేషన్, ఓకే, ఇదేమో కండిషన్, ఇదేమో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. మరి ఇక్కడ చూడండి ఆల్ ఇన్ వన్ స్టెప్, సింగిల్ స్టెప్లోనే అయిపోతుంది. సో ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ ఇక్కడ ఉంటుంది, కండిషన్ ఇక్కడ ఉంటుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా అక్కడే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వైల్ లూపు ఫర్ లూపు సేమ్ వర్కే అవుతాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ డూ వైల్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డూ వైల్లో ఏంటంటే కండిషన్ ఫాల్స్ అయినా కూడా వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. ఇదే ప్రోగ్రామ్ని ఇక్కడ ఫర్ లూప్ కూడా రాద్దాం మనం. ఓకే, చూడండి, ఫర్ i ఎక్కడి నుండి స్టార్ట్ చేసినాము, 1 నుండి స్టార్ట్ చేసినాము. ఎక్కడ దాకా వెళ్ళాలి, i ≤ 10 దాకా వెళ్ళాలి. ఇంక్రిమెంట్ ఎంత జరుగుతుంది, +1 జరుగుతుంది. ఇంతే. చూడండి దీనికి సంబంధించిన కోడ్. సో మీకు నచ్చిన లూప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరైతే నోట్ తీసుకుని క్లియర్ డెఫినేషన్ సింటాక్సెస్ రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి HTMLలో JavaScript యూజ్ చేసి సింపుల్ ప్రోగ్రామ్స్ కూడా నేను రాస్తాను. డిగ్రీలో బీకామ్లో కానీ బీఎస్లో కానీ JavaScriptలో లూపింగ్ కాన్సెప్ట్స్ పైన లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. మీరు ఈ డెఫినేషన్స్ ఇవన్నీ రాసేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ వీటికి సపరేట్గా రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఫస్ట్ వైల్ లూప్ చూద్దాం. ఫస్ట్ అయితే HTML ట్యాగ్ ఓపెన్, నెక్స్ట్ హెడ్ సెక్షన్లో టైటిల్ ఒకవేళ కావాలంటే రాసుకోవచ్చు, వైల్ లూప్ టైటిల్ క్లోజ్. నెక్స్ట్ హెడ్ సెక్షన్ క్లోజు, బాడీ ట్యాగ్ ఓపెన్, బాడీ ట్యాగ్లో స్క్రిప్ట్ లాంగ్వేజ్ = JavaScript. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏ లాజిక్ అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా డిస్ప్లే యువర్ నేమ్ 10 టైమ్స్, మీ నేమ్ ఒక 10 టైమ్స్ డిస్ప్లే చేయాలనుకోండి. దానికి సంబంధించిన లాజిక్ ప్రార్థం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లూప్ రిపీట్ అవ్వాలంటే కంపల్సరీ ఒక వేరియబుల్ కావాలి. ఫస్ట్ అయితే ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, వేర్ ఫర్ ఎగ్జాంపుల్ i = 1 నుండి స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డైరెక్ట్గా వైల్ లూపే, వైల్ నీకు ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 10 టైమ్స్ అవ్వాలి కాబట్టి i ≤ 10 అని రాశాను. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఏంటి, డిస్ప్లే యువర్ నేమ్. మరి డిస్ప్లే చేయాలంటే డాక్యుమెంట్.write యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అలర్ట్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ document.write డబుల్ కొటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్గా రోబో, కట్సన్ నెక్స్ట్లోకి వెళ్ళాలంటే BR యూజ్ చేస్తాం. చూడండి నెక్స్ట్ ఇంక్రిమెంట్, ఎంత ఇంక్రీజ్ చేయాలి, +1 చేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి +1 యాడ్ చేసుకుంటూ పోతే అప్ టు 10 వరకు వస్తుంది. ఇంకేముంది, స్క్రిప్ట్ క్లోజు, బాడీ ట్యాగ్ క్లోజు, అట్లనే HTML క్లోజ్. ఇంత సింపుల్. ఈ విధంగా మనం ఫర్ లూప్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు ఏమవుతుంది, మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే
రోబో అనేది మనకు 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే వేర్ i = 1 కాబట్టి కండిషన్ వైల్ 1 <= 10 కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్లో ఏముంది రోబో అని ఉంది. నెక్స్ట్ i వాల్యూ ఏమవుతుంది +1 1 + 1 2 అవుతుంది. అగైన్ కండిషన్ చెకింగ్. అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కండిషన్ చెకింగ్ స్టెప్ 1 కండిషన్ ట్రూ అయిందంటే లోపలికి ఎంట్రీ. ఈ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. దీనిలో ఏం రాసినాము డాక్యుమెంట్ రిటర్న్ ప్రోబ్ అని డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇంక్రీజ్ జరుగుతుంది. ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్ అంటే కండిషన్ చెకింగ్ ఎగ్జిక్యూషన్ ఇంక్రిమెంట్, కండిషన్ చెకింగ్ ఎగ్జిక్యూషన్ ఇంక్రిమెంట్ మళ్ళీ కండిషన్ చెకింగ్ ఎగ్జిక్యూషన్ ఇంక్రిమెంట్ ఇక ఇదే రిపీట్ అవ్వకుండా పోతూనే ఉంటుంది అప్ టు కండిషన్ ఫాల్స్. సో తర్వాత ఏమవుతుంది 2 అవుతుంది. 2 <= 10 ఎస్ ట్రూ అయింది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ 3 కండిషన్ ట్రూ, 4 కండిషన్ ట్రూ, 5 కండిషన్ ట్రూ, 6 7 8 9 10 ఎప్పుడైతే i వాల్యూ 11 అవుతుందో కండిషన్ ఫాల్స్. సో మనకు కావాల్సింది 10 టైమ్స్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం వైల్ లూప్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరైతే నోట్ తీసుకొని క్లియర్ అయితే రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి డూ వైల్కి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదే లాజిక్ని కొంచెం అప్డేట్ చేద్దాము. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా రాసేసుకోండి. ఇక్కడ డూ వైల్ పెడతాను. చూడండి ఫర్ i = 1 డూ ఏం డూ కావాలి డాక్యుమెంట్ డాట్ రైటెల్ఎన్ డబుల్ కొటేషన్లో రోబో br ఎందుకు ఇస్తామంటే నెక్స్ట్ అనే కర్సర్ వెళ్ళాలంటే ఇస్తాం, లేదంటే అట్లనే పెట్టేయండి. నెక్స్ట్ i వాల్యూ +1 అవ్వాలి. ఇది డూ. వైల్ కండిషన్ ఎక్కడి వరకు i <= 10 వరకు. ఇంతే సింపుల్. ఫస్ట్ డూ, తర్వాత కండిషన్ చెక్, నెక్స్ట్ డూ కండిషన్ చెకింగ్. ఇక ఇదే రిపీట్ కూడా పోతుంది అప్ టు i వాల్యూ 10 అయ్యే వరకు. 11 అయిందంటే కండిషన్ ఫాల్స్. ఈ విధంగా మనకు డూ వైల్ వర్క్ అవుతూ ఉంటుంది. సేమ్ సి లాంగ్వేజ్లో మనకి ఎట్లయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. సో ఇది కూడా మీరు నోట్ తీసుకుని క్లియర్గా ప్రోగ్రామ్ రాసేసుకోండి. దీన్ని కూడా నేను రిమూవ్ చేసి ఫర్ లూప్తో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. చూడండి ఇదే ప్రోగ్రామ్ని ఫర్ లూప్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఈడ ఫర్ లూప్ పెడదాం. ఫర్ నెక్స్ట్ వేర్ i ఇనిషియలైజేషన్ మాత్రం ఇక్కడ చేయొద్దు. మనం i = 1 డైరెక్ట్ ఇవ్వడొద్దు ఇక్కడ. ఎందుకంటే ఫర్ లూప్లో మనకు సింటాక్స్లో ఎలా ఉంది ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్, ఇంక్రిమెంట్. సో ఇనిషియలైజేషన్ అని మనం ఫర్ లూప్లోనే రాయాలి. క్లియర్. సో ఇక్కడ i వాల్యూ 1 ఇవ్వద్దు ఇక్కడ. చూడండి ఫర్ i = ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి 1 నుండి స్టార్ట్ చేయాలి. ఎక్కడ దాకా వెళ్ళాలి 10 దాకా వెళ్ళాలి. ఇంక్రిమెంట్ ఎంత జరుగుతుంది ప్లస్ జరుగుతుంది. ప్లస్ అంటే ఇంక్రీజ్ బై 1. నెక్స్ట్ br అయిపోయింది ఇంతే. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ చెకింగ్, కండిషన్ ట్రూ ఏంటంటే లోపలికి ఎంట్రీ. సో బ్లాక్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయిన తర్వాత కండిషన్ చెకింగ్. ఇక ఇదే రిపీట్ అవ్వకుండా పోతుంది. ఇనిషియలైజేషన్ మాత్రం ఓన్లీ వన్సే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అవ్వగానే కండిషన్ చెకింగ్, కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ జరుగుతుంది. ఇంక్రీజ్ అయినాక కండిషన్ చెకింగ్, ఎగ్జిక్యూషన్, ఇంక్రిమెంట్ కండిషన్ చెకింగ్. ఇదే రిపీట్ అవ్వకుండా పోతుంది అప్ టు కండిషన్ ఫాల్స్. ఇంతే సింపుల్. ఈ విధంగా మనం ఫర్ లూప్ని కూడా జావాస్క్రిప్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. క్లియర్. మీరైతే నోట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ కూడా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.